ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత్లో కరోనా టీకా అభివృద్ది చేస్తున్న సీరం, జైడస్ కెడిలా, భారత్ బయోటెక్ సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించనున్నారు. వ్యాక్సిన్ పనితీరు, ఉత్పత్తి, పంపిణీకి ఏర్పాట్ల వంటి అంశాలను ప్రధానమంత్రి స్వయంగా సమీక్షిస్తారు. పర్యటనలో భాగంగా ప్రధాని కొద్దిసేపట్లో గుజరాత్లోని జైడస్ కెడిలా ప్లాంట్ను సందర్శిస్తారు. అహ్మదాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగోదర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంటారు. జైడస్ కెడిలా సంస్థ అభివృద్ది చేస్తున్న జైకోవ్ డి టీకా ప్రస్తుతం 2వ దశ ప్రయోగాల్లో ఉంది. అనంతరం ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా అభివృద్ది కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మోదీ పూణె వెడతారు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్తో కలిసి సీరం సంస్థ అభివృద్ది చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా 2 దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. 3వ దశ ట్రయల్స్ కోసం అధికారిక ప్రక్రియ పూర్తయింది. కరోనా కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా మహమ్మారిపై పోరాటం చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. క్షేత్రస్థాయిలో మాస్కులు ధరించడంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పరిస్థితి దారుణం నుంచి తీవ్రంగా మారిందని పేర్కొంది. డిసెంబర్లో మరింత దిగజారే ప్రమాదం ఉందని, అన్ని రాష్ట్రాల్లో నిబంధనలు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకవైపు శీతాకాలం, మరోవైపు పర్వదినాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. కొద్ది రోజులుగా 40,000కు పైనే కొత్త కేసులు నమోదవుతుండగా రికవరీలు కూడా తగ్గుముఖం పట్టడం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల్లో 70% 8 రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. భారత్లో ఇప్పటివరకు 135,715 మంది కోవిడ్తో మృతి చెందగా, మొత్తం మరణాల్లో 84% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా 733 మందికి పాజిటివ్ నిర్ధారణైంది. 6 మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,66,438కి, మృతుల సంఖ్య 6,976కు చేరింది. మరో 1,205 మంది బాధితులు కోలుకోగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,47,325 మంది బాధితులు కోలుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని 30 సర్కిళ్లలో సహాయ వైద్యులను కోవిడ్ నోడల్ అధికారులుగా నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం 1,20,000 కరోనా కిట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 కిట్లు పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున 60,000 శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సరుకు రవాణా సేవలు అనుమతి పొందిన విమానాలకు ఎటువంటి అంతరాయం ఉండబోదని పేర్కొంది. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో 39 మంది ఆలయ సిబ్బంది, యాత్రికులకు కరోనా సోకింది. వార్షిక పూజల కోసం ఈ నెల 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ట్రావెంకోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.